నువ్వు వాడికి లక్షల లంచం ఇచ్చారని చెబుతున్నావు, కానీ సీతాపురంలో ఉన్న వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించడానికి, హాస్పిటల్ కట్టించడానికి, స్కూల్ కట్టించడానికి నువ్వే డొనేషన్ ఇచ్చావని ప్రూఫ్లతో సహా చూపిస్తున్నాడు. ఏ ఊరన్నావు? సీతాపురం. సీతాపురం. తీసుకుని అక్కడ ఆసుపత్రులు, స్కూళ్ళు వాడు చచ్చిపోవాలి. పారిపోవాలి. నువ్వు ప్రూఫ్లతో సహా దొరికిపోయావు. నీకు పారిపోవటం ఒకటే మార్గం. నోవే. రే 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 నేను ఇంకా పోలేదురా, అప్పుడే ఏడుస్తావేంటే? మీ కూడా తెలియదు పారిపోవడం ఏంటన్నా? అవసరం వచ్చినప్పుడు శివుడు కూడా చెట్టు త్వరలో దాక్కోలే. సేమ్ సీను. పోలీసులు బండ 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 దించు. పోలీసులు వారధి నుంచి రామనాయకుని సార్. చెప్పు. ధర్మభిక్షం కారు వస్తుంది సార్. అరెస్ట్ చెయ్యొద్దు. బయటికి వెళ్ళిపోద్దు. గుడ్ మార్నింగ్ సార్. అరెస్ట్ వారెంట్ చేతిలో ఉండి కూడా ధర్మభిక్షాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్? మీ వల్ల కాలేదా సార్? పారిపోయాడు. అతని కోసమే గాలిస్తున్నాం. ఇది సాయంత్రం ఎడిషన్లో వచ్చేలా చూడండి. అంటే మీరు పట్టుకోలేరనేగా? సార్, పోస్ట్ మార్టం అయిపోయింది. బాడీని తీసుకెళ్ళొచ్చన్నారు. ధర్మభిక్షం సంగతి చూశాకే నాన్నగారికి తల కొరివి పెడతా. ఇది నా సర్వీస్ రివాల్వర్. ఏదైనా ప్రమాదం అనుకుంటే కాల్ చేయి. తర్వాత నేను చూసుకుంటాను. మరి మీకు? నా దగ్గరుంది. తొందరగా కార్యక్రమాలు దిగు. ఈ కారు మాత్రం డేంజర్ అని చెప్పాడు జ్యోతిష్యుడు. మారకపోతే ఆ కారులోనే కర్మకాండ జరిగేట్టుంది. సార్, ధర్మభిక్షం కారు మారాడు సార్. ఏ పక్కకి వెళ్ళాడు? తెనాల వైపు వెళ్ళాడు సార్. నమస్తేనా? నీ అవస్థ చాలా అవసరమయ్యా. ఎక్కమే. చివరికి అన్న బతుకు అర్థావసరంలో అయిపోయింది. ధర్మభిక్షం పాలిస్ నుంచి సుమోకి మారాడు సార్. నేను చూసుకుంటాను. ఎస్ సార్. సార్ సార్, స్వామి గారు ఫైరింగ్ ఆర్డర్స్ తో తిరుగుతున్నారు. కనిపిస్తే కాల్ చేస్తారు. మీరు వెళ్ళిపోండి సార్. బండి లంక వైపు తిప్పురా. సార్, ధర్మభిక్షం లంక వైపు వెళ్ళిపోయాడండి. వైట్ కలర్ సుమోలో వెళ్తున్నాడు సార్. లంకలో మన ఇటుక బట్టలు ఉన్నాయిగా, నేను అక్కడ దాక్కుంటాను. తెల్లారి లోపల వెళ్ళిపోతాడు. అప్పుడు దాకా నేను ఈ బండిలో ఉన్నట్టు అటు ఇటు తిప్పుతూ ఉండు. జాగ్రత్త. వెళ్ళు. అన్నరా ఏంటన్నా? ఆ డిప్యూటీ గారు వస్తే వేసేయండి. అలాగన్నా.
అరెస్ట్ చేయి, అరెస్ట్ చేయి, అదే నీకు కావాల్సింది. అరెస్ట్ చేయి, నన్ను అరెస్ట్ చేస్తే విజయవాడ బగ్గమంటుంది. అరెస్ట్ చేయి, అరెస్ట్ చేయి, సంఖ్యలు. అసలు నేను అరెస్ట్ చేస్తానని ఎవరు చెప్పారు? పొద్దు నుంచి పారిపోతూనే ఉన్నావుగా, పేపర్ చూసుండవు. పరారైన ధర్మభిక్షం పోలీసుల గాలింపు అని హెడ్డింగ్ పెట్టారు. అది నువ్వే వేయించుంటావు, కానీ ఇప్పుడు నేను పారిపోవట్లేదుగా. అరెస్ట్ చేయి. నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడితే బతుకున్న వాళ్ళకి బాధరా? అంటే నన్ను ఇప్పుడు చంపేస్తావా? రైతు చేనును కాపాడడానికి కలుపు మొక్కను ఎలా ఏరి పారేస్తాడో, సమాజాన్ని కాపాడడానికి నాలాంటి పోలీసు నీలాంటి రింగ్ లీడర్లని ఏరేయాలి. సిటీ అంతా నువ్వు పరారీలో ఉన్నావనుకుంటున్నారు, వాళ్ళు అలాగే అనుకోవాలి. నీకోసం పోలీసుల గాలింపులు జరుగుతూనే ఉండాలి, కానీ నువ్వు వాళ్ళకి దొరకవు. ఈ స్వామికి భయపడి పారిపోయావనే పోలీసు రికార్డుల్లో ఉండాలి, కానీ నువ్వు మాత్రం నా చేతుల్లో చావాలి. వద్దు. నీ శవాన్ని దొరకనిస్తే దాన్ని ఊరేగిస్తాడు. అమరవీరుడని శిలా విగ్రహాలు పెడతారు. అది చూసి మరో 10 మంది భిక్షగాళ్ళు వీధి రౌడీలో ధర్మభిక్షాలుగా ఎదుగుతారు. నీ శవం ఎవరికి దొరకకూడదు. ధర్మభిక్షం చరిత్రలో పరారీలో ఉంటాడు, కానీ నా డైరీలో మాత్రం బూడిదే ఉంటాడు. కన్ను కొడితే కాకినట్ల పడతావు, ఒళ్ళమ్మి కొట్టేయన్నా. నువ్వు చిలకల్లే కొడుతుంటే నారాయణ, అన్ని చీరమ్మ వెనకింది నారాయణ. నువ్వు జోలాలి కొడుతుంటే నారాయణ, ఉన్న నిజరమ్మ బెదిరింది నారాయణ. కన్ను కొడితే కాకినట్ల పడతావు, ఒళ్ళమ్మి కొట్టేయన్నా. చెరకొనలోన కన్ను చిక్కుకుంది, రక్షించు నన్ను చప్పునా.